వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేస్తున్నాం ఇక్కడ. జగన్పై గొట్టిపాటి బ్యాక్ టు బ్యాక్ పంచెస్. అసలు జగన్పై గొట్టిపాటి రవి ఎందుకు పగబట్టారు, పగ ఎందుకు ఆయనకి అనేది మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా చూసినట్లయితే గొట్టిపాటి రవికి ప్రకాశం జిల్లాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు. అట్ ప్రజెంట్ ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా కూడా మొన్న ఆయనకి పదవి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే అలాంటి రవి ఎప్పుడు కూడా ఒక సౌమ్యుడు అనే పేరుంది ఆయనకు. అట్ ద సేమ్ టైం ఒక వివాదరహితుడు అనే పేరుంది. అలాంటి రవి గతానికంటే భిన్నంగా, గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ తనను అన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎప్పుడు కూడా ఆ స్థాయిలో విగ్రసగా మాట్లాడిన రవి గత కొంతకాలంగా చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చాలా సెటరిక్గా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. మనం చూసినట్లయితే తనకు మంత్రి పదవి వచ్చిన కొత్తల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే దాడులు, దౌర్జన్యాలు, రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ హడావిడి చేసిన క్రమంలో ఆయన ఏదైతే మాచర్ల వ్యవహారం దగ్గర నుంచి పిన్నెల్లి ఎపిసోడ్ దాకా మాట్లాడుతున్న క్రమంలో గొట్టిపాటి రవి ఎవరు ఇవ్వని విధంగా ఒక పెద్ద కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే ఇప్పుడున్న ఫుట్బాల్ టీం కాస్త, ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్త ఫుట్బాల్ టీం అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు 11 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. మొన్నటి ఎన్నికల్లో ఆయన 11 స్థానాలకే పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డితో పాటు కలుపుకుంటే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఊడి వెళ్ళిపోతారు అనేది కూడా ఈరోజు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఈ టెంపోతోనే వ్యవహరిస్తూ ఉంటే, తాను ప్రతిపక్షంలో కూడా కనీసం హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న నిజాన్ని గుర్తించకపోతే ఆయన దగ్గర ఉన్న ఫుట్బాల్ టీం అయ్యే అవకాశం ఉంటుంది. క్రికెట్ బాల్ టీం కాస్త పూర్తి స్థాయి ఇంకా తగ్గిపోయి నలుగురు ఎదురు బయటకు వెళ్తే ఫుట్బాల్ టీం అయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఒక సెటైర్, ఒక బాంబు పేల్చారు ఆయన. అదే చాలా సీరియస్గా, చాలా జోవియల్గా కూడా చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో రవి ఇచ్చిన కౌంటర్ జగన్మోహన్ రెడ్డికి. అంత షార్ప్గా, అంత షార్ట్ స్పాన్లో ఎవరు కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వలేకపోయారన్న చర్చ కూడా జరిగింది. అయితే అది మర్చిపోకముందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మొదలెట్టేశారు అనేక రకాలుగా. ఈ రోజున అటు కోర్టుకి వెళ్ళడం, ప్రతిపక్ష నేత హోదా కోసం దౌర్జన్యాలు, దాడులు పేరుతో ఆయన హడావిడి చేయడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, రెడ్ బుక్ లోకేష్ పాదయాత్ర మొత్తం మీద రెడ్ బుక్ గురించి ఒక 50 సార్లు కూడా మాట్లాడుండ్రు. కానీ జగన్మోహన్ రెడ్డి రోజుకి 50 సార్లు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజున హడావిడి చేస్తూ ఉన్నారు. సో అనేక రకాలుగా తన పార్టీ మీద తిరిగి హోల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఏదో తనకు తోచిందంతా కూడా ప్రశాంత్ కిషోర్ సలహా టైప్లోనే మాట్లాడుతున్నారు ఈ రోజున. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో బుజ్జి లేటెస్ట్గా కూడా జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయడం జరిగింది. కొంతకాలం పాటు జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది అని కూడా కౌంటర్ ఇచ్చారు లేటెస్ట్గా. సో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇలాగే నువ్వు మాట్లాడుతూ వెళ్తే ఆ 11 మంది కూడా నీ దగ్గర, ఆ 10 మంది నువ్వు కాగా ఆ 10 మంది కూడా నీతో ఉండే అవకాశం లేదంటూ ఒక పెద్ద కౌంటర్ ఇచ్చారు. అందుకే ఇక ఈరోజు ఎవరైతే బుజ్జి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, గొట్టిపాటి రవి అలియాస్ బుజ్జి, ఆయన పేలుస్తున్న కౌంటర్లు అయితే మాత్రం నిజంగానే సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. అందుకే ఇక్కడ చర్చ ఏం జరుగుతోందంటే, ఎప్పుడూ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం బుజ్జి ఈ స్థాయిలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టారు అని కూడా ఇక్కడ చర్చకు వస్తూ ఉంది. అందుకు నిజంగానే కారణం ఉంది. నిజంగా బుజ్జి స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టేంత సీరియస్నెస్ని జగన్మోహన్ రెడ్డిని క్రియేట్ చేశారు గత 5 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్న సమయంలో. బుజ్జిని చూసినట్లయితే ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ప్రకాశం జిల్లా రాజకీయాల్లో. అదే స్థాయిలో ఆయన ఫ్యామిలీకి ఒక హోల్డ్ ఉంది. 2004లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ చనిపోయి 2009లో కూడా ఎమ్మెల్యే అయ్యారు ఆయన కాంగ్రెస్ నుంచి. జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టిన పరిస్థితుల్లో గొట్టిపాటి రవి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక 2014కి వచ్చేటప్పటికే మళ్ళీ అద్దంకి టికెట్ కూడా గొట్టిపాటి రవికే ఇవ్వడం జరిగింది. 14 ఎన్నికల్లో ఆ రోజు టీడీపీ నుంచి కర్ణం బలరాం కొడుకు వెంకటేష్ పోటీ చేశారు. ఆయన గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయినారు. సో పార్టీ చాలా చోట్ల తన పరువు నిలబెట్టుకునే ప్రయత్నం జరిగినా బట్ గొట్టిపాటి రవి మాత్రం టీడీపీని, ఆ రోజు టీడీపీ అభ్యర్థిని ఓడించగలిగారు అద్దంకిలో. ఇక అప్పుడు చూసినట్టయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొడతానంటూ తొడగొట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు వైఎస్ఆర్సీపీ మీద. ఈ క్రమంలోనే భూమా నాగిరెడ్డి, అఖిలప్రియతో మొదలు పెట్టుకుంటే దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందులో బుజ్జి కూడా ఉన్నారు. గొట్టిపాటి రవిని హోల్డ్ చేసే ప్రయత్నం జరిగినా బట్ ఆయన ఆ రోజున్న పరిస్థితుల్లో టీడీపీ వెంట నడిచారు.
టీడీపీలోకి ఆయన రాకను కరణం బలరాం వర్గం వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మాత్రం ఆ స్థాయిలో కన్సర్న్ చూపించారు గొట్టిపాటి రవి మీద. దాని పార్టీలోకి వచ్చారు ఆయన. ఇక 19 ఎన్నికల్లో బుజ్జిని తీసుకోవాలి మళ్ళీ జగన్మోహన్ చాలా సీరియస్గా ట్రై చేసినా బుజ్జి ఆ వైపు కూడా చూడలేదు, వైఎస్ఆర్సీపీ వైపు. దాని 19 ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేశారు. టీడీపీకి కేవలం 23 సీట్లు వస్తే అందులో ప్రకాశం జిల్లా ద బెస్ట్గా నిలిచింది. సో అటు ఏలూరు సాంబశివరావు మొదలుకొని, ఇటు బాలవీరాంజనేయ స్వామి మొదలుకొని, అదేవిధంగా కర్ణం బలరాం మొదలుకొని బుజ్జి వరకు 4 సీట్లను అంత కష్టకాలంలో కూడా ప్రకాశం జిల్లా టీడీపీకి అందించింది. పరువు నిలబెట్టింది పార్టీ పరువు 2019లో ప్రకాశం జిల్లా. అందులో కూడా మనం చూస్తే కర్ణం బలరాం గెలిచిన కొద్ది రోజులకే ఆయన వెళ్ళిపోయినారు. ఆయన ఏదైతే వైఎస్ఆర్సీపీలో వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి వెంటనే వచ్చే ప్రయత్నం అయితే జరిగింది. సో కర్ణం బలరాం 2019లో బుజ్జికి అడ్డం లేకుండా చీరాలకు పంపించడంలో అప్పటికే ఆ మంచి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఎంతో ఆయన్ని బుజ్జగించడంలో చంద్రబాబు సక్సెస్ అయి ఉన్నారు. సో ఇద్దరు కూడా అటు బుజ్జి గెలిచినారు అద్దంకి నుంచి, ఇటు కర్ణం బలరాం కూడా గెలవడం జరిగింది. అలా పార్టీ ఏదైనా తన గెలుపు తన వెంటే ఉంచుకోవడంలో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే బుజ్జి క్రియేట్ చేసుకున్నారు అద్దంకి ఎమ్మెల్యేగా. దెన్ మనం చూసినట్లయితే అలాంటి బుజ్జికి 5 ఏళ్ల పాటు ఆయన గెలుచున్నారు. అటు చూస్తే ఆయనకి అటు బిజినెస్లు కూడా ఉన్నాయి గ్రానైట్ పరంగా. అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్కి తెరదీశారు. మిగతా జిల్లాల్లో మిగతా నేతలందరూ ఒక ఎత్తు అయితే ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవి ఒక్కడే ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేశారు. ఆయన గ్రానైట్కి సంబంధించి బిజినెస్ మీద కేసులు వేయడమే కాదు, దాదాపు 100కు పైగా కేసులు పెట్టి బుజ్జిని వెంటాడి వేధించే ప్రయత్నం జరిగింది 5 ఏళ్ల పాటు. ఆయన పార్టీలకు వస్తా రారా అన్న బ్లాక్మెయిల్కి కూడా గురి చేశారు. కానీ 5 ఏళ్ల పాటు గొట్టిపాటి రవి ఎక్కడ లీగల్గా తను ఫైట్ చేస్తూ ఉన్నారు, కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రెజర్కి కానీ, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బ్లాక్మెయిల్కి కానీ బుజ్జి ఎక్కడా లొంగలేదు. సో ఆ స్థాయిలో ఆయన నిజంగానే హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. ఆయన ఆర్థికంగా అన్ని విధాలుగా పొలిటికల్గా ఆయన హ్యూమిలేట్ చేస్తూ వచ్చినా ఆయన అవన్నీ తట్టుకునే నిలబడ్డారు. అదే స్థాయిలో పార్టీ కోసం నిలబడ్డారు. అదే స్థాయిలో మహానాడు మొదలుకొని, ఒంగోలులో పెట్టిన మహానాడు మొదలుకొని లోకేష్ పాదయాత్ర వరకు సక్సెస్ చేయగలిగారు. ఎప్పుడూ జనంలోనే ఉంటూ జనం నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో మరోసారి అద్దంకి నుంచి బుజ్జి గెలవడం జరిగింది. సో హనుమిరెడ్డి లాంటి వాళ్ళని పెట్టిన ఆయన అడ్రస్ లేకుండా పోయారు ఎన్నికలకు ముందే బుజ్జి దాటికి తట్టుకోలేక. దెన్ ఈరోజు బుజ్జి గెలిస్తే సామాజిక వర్గ కోటాలో కావచ్చు, పార్టీని కష్టకాలంలో వెన్నంటి ఉంచుకున్న తీరు కావచ్చు, ఈరోజు బుజ్జికి ఆ గ్రాటిట్యూడ్ చూపించారు చంద్రబాబు నాయుడు కూడా. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఎనర్జీ మినిస్టర్గా. దెన్ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా గతంలో తన పార్టీలో ఉన్న, పార్టీ నుంచి బయటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అని టీం తనని అన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా ఎక్కడా బుజ్జి మాట్లాడలేదు. తన రాజకీయం ఏంటో తను చూసుకుంటూ వెళ్ళారు. అంతే కామ్ గోయింగ్గా ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వెళ్ళిన బుజ్జి ఈరోజు తనకు అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో అందుకే ఈరోజు బుజ్జి కౌంటర్లు ఆ స్థాయిలో ఎప్పుడు నేత మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడి సెటైర్లు వేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఈరోజు బుజ్జి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. అందుకే ఆ స్థాయిలో గొట్టిపాటి రవి వేస్తున్న సెటైర్లు అయితే మాత్రం నిజంగా సూటిగా తగులుతూ ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్సీపీకి. తను 5 ఏళ్ల పాటు వెంటాడి వేధించిన జగన్మోహన్ రెడ్డిని కానీ, ఆయన టీంని కానీ, మిగతా ప్రకాశంలో వైసీపీ నేతలను ఆయన వెంటాడే ప్రయత్నం చేయడంలో తనకు అవకాశం వస్తే ఒక్క మాటలో తన వెండట్ట ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బుజ్జి. లెట్స్ సీ మరి ఆ స్థాయిలో బుజ్జి వేస్తున్న సెటైర్లు హైలైట్ కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన గురి చేసిన వేధింపులే కారణం అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మరి ఆ స్థాయిలో అంత స్మార్ట్ ప్లే అయితే చేస్తూ ఉన్నారు గొట్టిపాటి రవి. మరి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఆ స్థాయిలో ప్రకాశం జిల్లాలో లీడర్లు లేరు, ఉన్న లీడర్లు మాట్లాడలేదు, కౌంటర్లు వేసే నేతలు కూడా కరువయ్యారు ఈ రోజున. సో నిజంగానే బుజ్జి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడుతూ పోతే క్రికెట్ టీం కాస్త ఈరోజు ఫుట్బాల్ టీం అయ్యే అవకాశం ఉందంటే అది అతిశయోక్తి కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.